వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లీకర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ తథ్యం. నిజామాబాద్ ఎంపీ అరవింద్ జోస్యం. చంద్రబాబు వ్యాఖ్యలు మూర్ఖపు అహంకారానికి పరాకాష్ట. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట. ఆప్ నేత సిసోడియా అరెస్ట్. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. ప్రీతి చావుకు కారకుడైన సైకో సైఫ్ ను వెంటనే ఉరితీయాలి. సైఫ్ శవయాత్ర నిర్వహించిన లంబాడి హక్కుల పరిరక్షణ సంఘం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీ లీకర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు కావడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు. ప్రజాగోస బీజేపీ భరోసా పేరిట హైదరాబాద్లోని సైదాబాద్ వినయ్ నగర్లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారని, కవితను అరెస్ట్ చేయడం చిన్న విషయమని అన్నారు. కార్యక్రమంలో ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేత, పార్టీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మధుకర్ రెడ్డి, అధికార ప్రతినిధి వీరేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మనం ఏదైతే మన కాల్ నుంచి ఓటర్లు పంపిస్తామో ఓటర్లు ఎన్రోల్మెంట్ కావు, డబుల్ ఓటర్ ఎన్రోల్మెంట్స్ అవుతున్నాయి. మరి ఇంకొక మెసేజ్ ఇస్తున్నాం, మన కాలనీ వాసులందరూ మీ ఇంటి పైన ఓట్లు కౌంట్ చేసుకోండి. మన ఇంట్లో 5 ఉంటే మన ఇంటి మీద ఇంకొక 5 ఓట్లు తయారవుతున్నాయి. అవి దొంగ ఓట్లు. అటు యాకత్పురాలు అంటే రైన్ బజార్ డబీర్పూర్ నుంచి కొంతమంది వ్యక్తులు వాళ్ళు బీజేపీ వందే మరి మీ అందరూ ఛాన్స్ ఇచ్చేసి చూస్తున్నారు. మన ధర్మపురి అరవింద్ గారు, మీరు ఎప్పుడు యూట్యూబ్ లో టీవీలలో చూస్తుంటారు వారు ఫైర్. మరి ఇప్పుడు మీరు స్ట్రైట్ గా చూస్తారు. వారు ఇప్పుడు మన కాలనీకి వచ్చి మన కార్నర్ మీటింగ్ రావడం మనం అందరం ఎంతో ఆనందం అవుతుంది మనందరికీ. కాబట్టి వారిని ఇప్పుడు వారి మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏదో ఒక రకంగా ప్రతి హిందూ ఇంటి నుంచి దాంట్లో భాగమై ఉండాలా. 10 రూపాయలు కానీ, 50 కానీ, 20 కానీ, 100 రూపాయలు కానీ, 500 యువ స్తోమత ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి భారతీయుడు దీంట్లో భాగం ఉండాలన్న ఒక ఆలోచనతోటి ఏ రకంగా బ్రహ్మాండమైన కార్యక్రమం దేశవ్యాప్తంగా చేసుకొని కొన్ని రోజులు మన రామ మందిరానికి భారతీయులు అందరూ కూడా ఒక్కటై ఇవాళ మందిర పనులు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. సమాజాన్ని కలుపుతున్నాం. సో ఇవన్నీ నాకు గుర్తుకొచ్చినాయి. ఈ రకంగా రాజకీయం చేస్తే ఇట్లా వేల సభలు రూపాయి ఖర్చు లేదు. మా కేసీఆర్ గారు సభ పెడితే కనీసం 30-40 కోట్లు ఎగిరిపోయాయి. కొన్ని టన్నుల సారా ఎగిరిపోయాయి, బియర్లు ఎగిరిపోయాయి, బిర్యానీలు ఎగిరిపోయాయి. 40 కోట్లు ఎడికలు వచ్చినాయండి. 40 కోట్లు ఎడికలు వచ్చినాయి. దేశం మొత్తంలో 3,70,00,000 ఇల్లు కట్టుకున్నాం. ఆవాస్ యోజనలో గరీబులకు ఇచ్చేసినాము. వాళ్ళ 70% మహిళల పేర్ల మీద రిజిస్టర్ అయిపోయింది. ఇక్కడ కాలే. ఆ పైసలే అవి. ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా దేశమంతా నడుస్తూ ఉన్నది. తెలంగాణలో 5 లక్షలు ఇస్తలేడు. ఈ పైసలన్నీ గవే. పాలసీ డిజైన్ చేసి ఆ రకంగా చేసి ఇక్కడ ఉన్న లిక్కర్ ప్లేయర్స్ని తీసుకుపోయి ఢిల్లీ ప్రభుత్వంలో ఒక బ్రోకర్ పని చేసి ముడుపులు తీసుకుపోయి అక్కడ అందజేసి, ఇది మొత్తం ప్రణాళికలో కల్వకుంట్ల కవిత చేతు పెద్ద ఎత్తున ఉంది. ఆ డబ్బులు తోటి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎలక్షన్లు కొట్లాడటం కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబానికి కూడా విపరీతమైన 100 కోట్ల లాభాలు వీళ్ళకి రావటం కానీ, ఇదంతా ప్రజా సొమ్ము. ఇది ఢిల్లీ ప్రభుత్వం యొక్క అక్కడ ఆ ప్రాంతం నుంచి అక్కడ చేసిన స్కామ్ సొమ్ము. ఇక తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఈ లక్షల కోట్ల కుంభకోణాల సొమ్ము కూడా బయటకు వచ్చే సమయం కూడా వస్తుంది. తీగ లాగితే డొంక కదులుతుంది అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు కూడా నెక్స్ట్ మన ప్రాంతానికి చెందిన నాయకురాలు కేసీఆర్ గారి ముద్దుల బిడ్డ తీహార్కి జైలుకు పోవడము పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్. ఒక డిప్యూటీ సీఎం ఢిల్లీ ప్రాంతానికి అంత పెద్ద మెజార్టీతో గెలిచిన పార్టీలో డిప్యూటీ సీఎంఏనే అరెస్ట్ చేసినప్పుడు
దిస్ ఈజ్ వెరీ స్మాల్ కేస్. ఓకే. తెలుగుదేశం హయాంలో 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటైందని ఆ పార్టీ అధినేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బాబు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్యలు మూర్ఖపు అహంకారానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11వ శతాబ్దం నాటికి కాకతీయుల కాలంలో నిర్మించబడిన గొలుసుకట్టు చెరువుల కింద వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు ప్రసిద్ధి పొందాయని అన్నారు. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని తెలిపారు. 1956లో ఆంధ్రాలో తెలంగాణ విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం పడిందని, దీనివల్ల చెరువులు, కుంటలను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. అటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఏదో ఒరే తిననట్లు ఈ ప్రజలు సజ్జలు, జొన్నలు ఇవే తిన్నారు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాకనే ఆ బియ్యం తిన్నారు ప్రజలు అనేటువంటిది కరువును శాశ్వతం చేసినటువంటి మీ పాప ఫలితం ప్రజలకు కంట్రోల్ బియ్యం తీయాల్సినటువంటి ఒక దుస్థితి. ఆ దుస్థితి ఇక్కడ బియ్యం మండలేదని కాదు, సన్న బియ్యం మండలేదని కాదు, బిర్యానీ బియ్యం మండలేదని కాదు, 1000 ఏళ్లకు పైగా వరి పండించినటువంటి చరిత్ర తెలంగాణ. తెలంగాణ జాతికి చంద్రబాబు నాయుడు తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇంత మూర్ఖపు మాటలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రజలు ఈనాటికి క్షమించరు. ఇంకా ఈ నగులుబాటు వ్యవహారానికి తెలంగాణ తెలుగుదేశం అంట తిరుగుతుందట, ఇంకా మళ్ళా స్థానం సాధిస్తుందట, తెలుగుదేశం వల్లనే హైదరాబాద్ అభివృద్ధి అనేది ఇంకో ప్రగల్భాలు మాట్లాడతారు. ఇంతకు మించినటువంటి ఊటకం ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు చెరువులు, కుంటల నిర్మాణం, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేసి ఆ నీటితో వ్యవసాయ అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం ఇది. ప్రపంచానికి ఆదర్శమైన ప్రాంతం వ్యవసాయంలో. సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి చిన్న నీటి వనరులన్నింటినీ కూడా ధ్వంసం చేసి, ఇక దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టకుండా, కట్టిన వాటి ఫలితాలు వెంబడే రాకుండా దశాబ్దాల పాటు జాప్యం చేసి కరువుకు, వలసలకు ఇది ఒక నిలయంగా మార్చి ఒక దుర్మార్గపు పరిపాలనతో ఈ ప్రాంతానికి కృత్రిమైన కరువును సృష్టించినటువంటి పాలకులు ఆంధ్ర పాలకులు. దీనికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందుకే కేసీఆర్ చాలా సందర్భాల్లో ఉద్యమం నడిచేటువంటి క్రమంలో హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ షేర్వానీ అనేటువంటి మాటను అనేక సార్లు ఆయన ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది. అహంకారం ప్రదర్శించడం అనేటువంటిది అంతకు మించిన దారుణమైనటువంటి విషయం ఉండదు. శ్రీనాథుడు ఎప్పుడో 6 శతాబ్దాల క్రితం రాసినటువంటిది. జొన్నకలి, జొన్నంబలి, జొన్నన్నము, జొన్న పిసరు, జొన్నలే తప్పను, సన్నన్నము సున్న సుమి, పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకు. ఇది శ్రీనాథుడు రాసినటువంటి పద్యం. ఆ ప్రాంతంలో సన్ననం అనేటువంటిది సున్నా అని చెప్పి 6 శతాబ్దాల క్రితం రాశాడు. మాకు ఇంకో ప్రాంతం ప్రజల పట్ల కానీ ఆ ప్రాంతం పట్ల కానీ మాకు ఏనాడు వ్యతిరేకత లేదు. కానీ చారిత్రక వాస్తవాలు తెలుసుకొని మాట్లాడలేము. ఇప్పుడు మాట్లాడినా తెలంగాణ మొత్తం భారతదేశంలోనే తొలి వరి అన్నము తిన్నటువంటి ప్రాంతం. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత సిసోడియా అరెస్టు కావడమే అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈడీ, ఐటీ, సిబిఐ వంటి సంస్థలు తమ స్వతంత్రతను కోల్పోయాయని, బీజేపీ నేతలు చేతుల కింద మాత్రమే ఆ కేంద్ర నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామిక అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అణిచివేతల ద్వారా చరిత్రలో ఏ ప్రభుత్వాల మనుగడకు సాధించలేదని, బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. మీ రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయాన్ని నిలబెట్టడానికి రైతు బంధు ఇస్తున్నారా? లేదా దురదృష్టవశాత్తు ఆకస్మికంగా మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ మీ రాష్ట్రంలో చేసిండ్రా? రైతు బీమా చేసిండ్రా? ఏం చెప్తారు? అంతెందుకు, మీరు కూర్చున్న మూల మీద మీరు ఎక్కడైతే మీటింగ్ పెడుతున్నారో ఆ మీటింగ్ ఉన్న చోట వేసిన రోడ్లు మీ రాష్ట్రంలో ఉన్నాయా? మీరు వెళ్ళిన గ్రామం అయితే ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్ళి చూడండి. మీ గ్రామాలలో ఎక్కడనైనా సరే గ్రామ సచివాలయాలు ఉన్నాయా? పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే దేశంలో తప్పకుండా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వస్తాయనే విషయాన్ని కూడా బీజేపీ పార్టీ తెలుసుకోవాలి. చరిత్రలో ఎక్కడ కూడా అణచివేతల ద్వారా
కేసులు పెట్టడాలు, జైలు నింపడం ద్వారా ఎప్పుడు కూడా ప్రజల్ని అడ్డుకోలేదు. చరిత్రలో ఎక్కడ చూసినా ఎటువంటి నియంత్రణ వల్ల కూడా కాలేదు. తప్పకుండా దీంతో బీజేపీ ఏంది కేంద్ర ప్రభుత్వం అనేది దేశ ప్రజలకు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు రాబోతున్న తొందరలో ఉన్నాయి ఈ దేశంలోనే స్పష్టంగా మనం. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతిని మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన ఆమె చావుకు కారకుడైన సైకో సైఫ్ను వెంటనే ఉరితీయాలని పలువురు డిమాండ్ చేశారు. మహబూబాద్ నెహ్రూ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు లంబాడి హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సైఫ్ శవయాత్ర నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ కాలేజీ హెచ్ఓడి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబానికి 5 కోట్ల పరిహారం, కుటుంబంలో ఒకరికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రీతిది హత్య కేసుగా నమోదు చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమ్ నాయక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని ఘోరాలు, నేరాలు తెలంగాణలో జరుగుతున్నాయని ఆరోపించారు. నిధులు కేటాయించాలి, ఎక్స్గ్రేషియా కేటాయించాలి. అదేవిధంగా ఈ తెలంగాణలో భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్ చేసే కాలేజీలలో కనీసం ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ పై అధికారులు నెలకొక్కసారి ఇలాంటి ఏ ఘటనలు ఎక్కడ జరుగుతాయో సభలు, సెమినార్లు, సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన వీళ్ళు కనీసం స్పందించట్లేదు. తక్షణమే వీరి కుటుంబంకి న్యాయం చేయకపోతే మా ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తాం. తక్షణమే సమగ్ర విచారణ జరిపించి పై అధికారులను కూడా సస్పెండ్ చేయాలని, మా ఎల్హెచ్పిఎస్ హెచ్ఓడిని సస్పెండ్ చేయాలి, ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి. సైఫ్ను ఎన్కౌంటర్ చేస్తారా, ఉరి తీస్తారా, మీరేదో ఒకటి చేసి తప్పకుండా తన వారం రోజుల్లోనే ఎన్కౌంటర్ చేయాలనేది మా లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ప్రీతి అంత్యక్రియలు జనగామ జిల్లా కొడగండ్ల మండలంలోని ఆమె స్వగ్రామంలో గిర్ని తాండాలో ముగిశాయి. భారీగా తరలివచ్చిన బంధువులు, తాండా వాసుల మధ్య ఆమె ఇంటి సమీపంలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. అశ్రునయనాల మధ్య ప్రీతికి కుటుంబ సభ్యులు, బంధువులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రీతి మృతితో గిర్ని తాండా కన్నీటి సంద్రంగా మారింది. కాగా ప్రీతి అంత్యక్రియల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. విపక్ష నేతలను పాల్గొనకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుని ఆపై గొడవ సద్దుమణిగింది. ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ, బీఆర్ఎస్, బీజేపీ నేతలు పాడే పట్టారు.
లేపుతారు గట్టిగాడు కాదు లేపుతారే జరుపుతారన్నా హైదరాబాద్ ఇందిరా పార్క్ లో దొంగలు పడ్డారు. పార్క్ లో ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్న ఓ భారీ గంధం చెట్టుతో పాటు మొత్తం 9 గంధం చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికివేసి గంధాన్ని అపహరించుకొని వెళ్లారు. పార్క్ లో సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి పార్కులోకి వచ్చి గంధం చెట్లను నరికివేయడం పట్ల పార్క్ వాకర్లు సందర్శకులు మండిపడుతున్నారు. ఇందిరా పార్క్ లో గంధం చెట్ల దొంగతనం జరగడం ఇది మూడోసారి. అయినప్పటికీ సెక్యూరిటీ పార్క్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూపాయలు ఎందుకు వేస్తున్నావు? 10 రూపాయలు దీనికి నార్మల్ టేప్ మనం ఏమన్నా లెన్స్ జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ప్రజావాణిలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పట్టణంలోని వైన్ షాప్లో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని, వెంటనే వాటిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బిఎస్ లతకు బీరం రాజేష్ అనే వ్యక్తి వినతి పత్రం అందజేశాడు. ఈరోజు జగిత్యాల ప్రజావాణిలో నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు అందరికీ హాస్యాస్పదంగా మరియు ఒక తాగుబోతుడి కిందికి వస్తుంది కావచ్చు. కానీ నేను ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో జగిత్యాలలో సిండికేట్ అయి
యువతకు కానీ సాధారణ రోజువారీ పని చేసుకునే వ్యక్తులకు కానీ పూర్తిగా యూరిక్ యాసిడ్ అనే ప్రాబ్లంకి బారిన పడే అవకాశం ఉంది. అయితే జగిత్యాలలో పూర్తిగా కల్తీ మద్యం లేదా కృత్రిమంగా తయారు చేసిన మద్యం అమ్ముతున్నారనే అనుమానంతో ఈరోజు నేను జగిత్యాల ప్రజావాణిలో కాంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించారు. అయితే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగిత్యాలలో సిండికేట్ అయి కేఎఫ్ అనే ఒక పేరును అమ్మడం లేదు. అదే ఈ జగిత్యాల జిల్లాలో కొరుట్ల కానీ ధర్మపురి కానీ అమ్ముతున్నారు. మరి ఈ బీర్ ఏదైతే తప్పైతే 6 మండలాలు ఎందుకు అమ్ముతున్నారు, నిజమైతే ఇక్కడ ఎందుకు అమ్మడం లేదు? పోతే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అనేవి జగిత్యాలలో ఏర్పడ్డాయి. వాటిలో 200 నుంచి 300 రూపాయలకి కేఎఫ్ బీర్ అనే దాన్ని అమ్ముతున్నారు. పూర్తిగా ప్రజలపై ప్రజలు పూర్తిగా దోపిడీకి గురవుతున్నారనే కారణంతో ఈరోజు నేను ప్రజావాణిలో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగిత్యాల ప్రజావాణిలో నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు అందరికీ హాస్యాస్పదంగా మరియు ఒక తాగుబోతుడి కిందికి వస్తుంది కావచ్చు. కానీ నేను ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో జగిత్యాలలో సిండికేట్ అయి యువతకు కానీ సాధారణ రోజువారీ పని చేసుకునే వ్యక్తులకు కానీ పూర్తిగా యూరిక్ యాసిడ్ అనే ప్రాబ్లంకి బారిన పడే అవకాశం ఉంది. అయితే జగిత్యాలలో పూర్తిగా కల్తీ మద్యం లేదా కృత్రిమంగా తయారు చేసిన మద్యం అమ్ముతున్నారనే అనుమానంతో ఈరోజు నేను జగిత్యాల ప్రజావాణిలో కాంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించారు. అయితే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగిత్యాలలో సిండికేట్ అయి కేఎఫ్ అనే ఒక పేరును అమ్మడం లేదు. అదే ఈ జగిత్యాల జిల్లాలో కొరుట్ల కానీ ధర్మపురి కానీ అమ్ముతున్నారు. మరి ఈ బీర్ ఏదైతే తప్పైతే 6 మండలాలు ఎందుకు అమ్ముతున్నారు, నిజమైతే ఇక్కడ ఎందుకు అమ్మడం లేదు? పోతే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అనేవి జగిత్యాలలో ఏర్పడ్డాయి. వాటిలో 200 నుంచి 300 రూపాయలకి కేఎఫ్ బీర్ అనే దాన్ని అమ్ముతున్నారు. పూర్తిగా ప్రజలు పూర్తిగా దోపిడీకి గురవుతున్నారనే కారణంతో ఈరోజు నేను ప్రజావాణిలో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీ ఫేజ్ 2లో గల 3 ఇళ్లలో చోరీ జరిగింది. ఆయా కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లలో గుల్లయ్యాయని విలపిస్తున్నారు. 2 తులాల బంగారం, 1,00,000 రూపాయల నగదు, కేజీ వెండి వరకు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేసుకున్నాయి అంటే ఎంత ఉంటుంది గోల్డ్? గోల్డ్ చిన్నదే సార్. గోల్డ్ వెండి ఏమో పిల్లల మగతాళ్ళు మనం పసుపు కుంకుమ వేసుకున్న గిన్నెలు 25,000. కవిత. ఖమ్మం దగ్గర పాలవంచలో ఒక ఫంక్షన్ ఉంటే అటు చూసుకొని మా బాబు అక్కడ చదువుకుంటాడు. అక్కడ ఆయన చూసి ఇంటికి వచ్చినాం అనమాట. ఎప్పుడు జరిగింది? తెల్లారుజాము జరిగి ఉంటుందేమో అనుకుంటున్నాను సార్. క్యాష్, ఒక 3 చిన్న ఉంగరాలు, 1 తులం గాజు చిన్న పిల్లకి. అంటే ఏమైంది? మీరు ఇంట్లో లేరా? మా అబ్బాయి ఉంటాడు, మా అబ్బాయి సూర్యాపేట పోయాడు. వచ్చేవరకు ఇదే. ఎప్పుడైంది ఇది? నైట్ అయినట్టుంది. మేము పొద్దుగాల 7:30 నుంచి చూసినాం. తాళం మరొకటి ఉంది, లోపలికి చూసినాం. మా అబ్బాయికి ఇన్వాల్వ్ చేస్తూ వచ్చాడు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సుందర్ నగర్ కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడి ఈకలు, రక్తం కలిపిన అన్నముద్దలు పెట్టడంతో ఆ ఇంటి వ్యక్తులతో పాటు చుట్టుపక్కల వ్యక్తులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలని వారు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ స్థానికులు మాత్రం భయాందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజన్ కంచికిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో మహిళ సహా 4గురిని అరెస్ట్ చేశామని ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కుంచెం రామారావును ఆయన భార్య కంచికిచర్ల మండలం మొగులూరు గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న భార్గవి పథకం ప్రకారం ఆమె ప్రియుడు ప్రవీణ్ అతని 2 స్నేహితులతో కలిసి హత్య చేశారని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తామని అన్నారు. బయట నుంచి కొత్తగా ఆయుధాలు ఏం వాడలేదు. ఆడ ఈయన ముందైతే అతను ఏదో ఇంజెక్షన్ చేస్తారు ఆమె ఏఎన్ఎం అని చెప్పడం జరిగింది. చేస్తారని చెప్పి వాడు ఫ్రెండ్స్ని పిలుచుకొని రావడం జరిగింది. ఊపిరి ఆడకుండా చేసి చంపాలనేదే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. దానికి గాను వాళ్ళు ఈ ప్లాస్టిక్ కవర్ను అతను మూతికేసి బిగించబోయినప్పుడు ఆ పెనుగులాటలో బయటికి రావడము, అతను గట్టిగా అరవడము, పక్కన వాళ్ళు చూడడం జరిగింది. ఆ స్కఫుల్లో వీళ్ళు అతన్ని వాళ్ళ ఇటీవల కూడా అతను వాళ్ళ ఈ డిసీజ్డ్ రామారావుకు తెలిసి మందలించడం జరిగింది. ఆ మందలిస్తే ఇతన్ని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రవీణ్ ఇంకా వాళ్ళ స్నేహితులైన 2 వ్యక్తులను జత చేసుకొని కొల్లి సురేష్, బుచ్చుబాబు అనే వాళ్ళను, వీళ్ళు 3 ప్లస్ వాళ్ళ వైఫ్ ఆమె కూడా ఈ మొగలూరు సచివాలయంలో ఏఎన్ఎంగా జాబ్ వచ్చింది. వీళ్ళు 4 కలిసి ఒక ప్లాన్ ప్రకారము అతనికి ఊపిరి ఆడకుండా చేసి చంపాలనే ప్రయత్నం చేశారు. ఆ సీక్వెన్స్లో ఆ పెనుగులాట్లో ఇరుగు పొరుగు వాళ్ళ గొడవ చూసి గట్టి కేకలు వేసేసరికల్లా వీళ్ళు వదిలేసిపోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా అతన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ చనిపోవడం జరిగింది. ఈ కేసును సక్సెస్ఫుల్గా దర్యాప్తు చేసి అతి తక్కువ పీరియడ్లోనే ముద్దాయిలందరినీ కస్టడీలోకి తీసుకున్నందుకు మన కంచికిచర్ల నాగేంద్ర కుమార్ సిఐని, కంచికిచర్ల ఎస్ఐని 2 కూడా స్టాఫ్ ఈ కేసులో కష్టపడిన వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. రివార్డుకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఫోటో తీసేసి పంపించేద్దాం. పని చేస్తాను ఎన్ని ప్రెస్ మీరు కూడా ఉండండి. వాళ్ళ పక్కన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీ లీకర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ సాధ్యం, నిజామాబాద్ ఎంపీ అరవింద్ జోస్యం. చంద్రబాబు వ్యాఖ్యలు మూర్ఖపు అహంకారానికి పరాకాష్ట, వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం.
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత సిసోడియా అరెస్ట్. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. ప్రీతి చావుకు కారకుడైన సైకో సైఫ్ ను వెంటనే ఉరితీయాలి. సైఫ్ శవయాత్ర నిర్వహించిన లంబాడి హక్కుల పరిరక్షణ సంఘం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.